హాయ్ ఫ్రెండ్స్, సాంబార్ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు కదా! సో, ఇలా చేయండి. 2 ఇడ్లీలు తినేవాళ్ళు 4 తింటారండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఈవెన్ రైస్‌లో కూడా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసము కందిపప్పును 2 టైమ్స్ బాగా కడిగి వాటరు, పసుపు, ఆయిల్ వేసుకొని 3 విజిల్స్ రానివ్వాలి. చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత పప్పు మొత్తం ఎనిపేసుకొని, చింతపండు పులుసు తగినన్ని వాటర్ వేసుకొని, వెజిటబుల్స్ వేసుకోవాలి. మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత సాంబార్ పౌడరు, ఉప్పు, కారం వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకొని దీంట్లోకి పోపు పెట్టుకోవాలి. దీంట్లో ఆనియన్ గానీ, వెల్లుల్లి గానీ వేయకూడదు. ఇలా పోపు పెట్టుకొని వేసుకొని ఫైనల్‌గా దీంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక విజిల్ రానివ్వాలి. ఇలా రానివ్వడం వల్ల మీకు ముక్కలనేది బాగా ఉడుకుతాయి విజిల్‌కి పెట్టేసుకుంటే. సో, సాల్ట్ కావాలంటే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. సో, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉచిత కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.